నీ పరిపాలన తరతరములు నిలచును. నీ రాజ్యం శాశ్వత రాజ్యం. నీ పరిపాలన తరతరములు నిలచును. నీ రాజ్యం. క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్య నామమున శుభాలు. నూతన జీవిత అనుదిన దైవ ధ్యానము, ఆందోళనను అధిగమించటము. మనము చింతతో మునిగిపోవాలని దేవుడు కోరుకోడు, మరియు దానిని అధిగమించటానికి ఆయన మనకు సహాయం చేస్తాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 31 నుండి 34 వచనాలు. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపబడి అన్యజనులు వీటన్నింటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపబడి రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటికేడు ఆ నాటికి చాలును. మీరు దేని గురించి ఎక్కువగా చింతిస్తారు? అది మీ ఆరోగ్యమా, మీ కుటుంబమా, లేదా ఆర్థిక పరిస్థితులా? మన పరలోక తండ్రి మనల్ని పట్టించుకుంటాడని మరియు ఆయన వాగ్దానాలు ఆధారపడదగినవని మనం నమ్ముతున్నప్పటికీ మనలో చాలామంది ఆందోళన చెందుతూనే ఉంటారు. మనందరికీ మన శ్రద్ధను ఆశించే బాధ్యతలు ఉన్నాయి. కానీ ఆందోళన దేవునిపై మన నమ్మకాన్ని తినేసే విషంలా పనిచేస్తుంది. కాబట్టి దాని గురించి మనము ఏం చేయగలము? మొదటగా మనము దేవుని గురించిన జ్ఞానము మరియు ఆయనకి విధేయత రెండింటిలోనూ ఎదగాలి. లేఖనము మరియు మన తండ్రి నిజమైన స్వభావంతో మనము మరింతగా సుపరిచితులయ్యే కొద్దీ ఆయన మన జీవితంలోని ప్రతి విషయాల పట్ల శ్రద్ధ వహిస్తాడని మనం పూర్తిగా నమ్ముతాము. అప్పుడు ఈ జ్ఞానం ఆధారంగా నిర్ణయాలు తీసుకొని విధేయత చూపినప్పుడు ఆయనపై మన నమ్మకం బలపడుతుంది. ఆందోళన ప్రారంభమైనప్పుడల్లా మీ పరలోక తండ్రి ఎవరో మరియు ఆయన ఏమి వాగ్దానం చేశాడో గుర్తుంచుకోండి. ఆయన పాత్ర, ఆయన శక్తి మరియు ఆయన ప్రేమ గురించిన వచనాలతో మీ మనస్సును నింపుకోండి. ఆయన వాగ్దానాలను పఠించండి మరియు మీ చింతలను ఆయన పైకి త్రిప్పండి. ఆందోళన చెందవద్దని ఆయన మీకు చెప్పినందున ఈ ఆజ్ఞలను విస్మరించటము వాస్తవానికి ఒక రకమైన అవిధేయత. కానీ మీరు ఆయనకు సహాయం అడిగితే ఆయన మీ చింతను తిరస్కరించి శాంతితో జీవించేలా చేస్తాడు. ఆమేన్.